Hello students, welcome to our beautiful world called Chemistry and this is Ajay Jumdi and your favorite chemistry educator and I know చాలా మంది స్టూడెంట్స్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు బట్ వాట్ షుడ్ ఐ డూ ఫ్రెండ్స్ అండ్ వాట్ షుడ్ ఐ డూ మై డియర్ లెజెండ్స్ సిన్స్ 2 days నుంచి మనకు హెవీ రెయిన్ అనేటువంటిది ఉంది ఇక్కడ మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చాలా హెవీ రెయిన్ ఉంది. నేను హైదరాబాద్లో ఉంటే అక్కడ స్టూడియో నుంచి ఎలాగైనా రికార్డ్ చేయొచ్చు బట్ నేను ఇంటికి వచ్చాను. సో రెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం నేను చేయలేను. సో వీడియోస్ చాలా సౌండ్ వస్తుంది, చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది అండ్ రెయిన్ వల్ల కరెంట్ కూడా లేదు. సో నేను చాలా ట్రై చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్న టైంలో దీన్ని 100% యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేను ఇప్పటి నుంచి ఏంటి షార్ట్ కట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. హెవీ లెంత్ వీడియోస్ చేస్తే మీకు కూడా వేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకేనా, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మనం ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఇటు ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే అటు ఫిజికల్ కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తాను, అటు ఆర్గానిక్ కెమిస్ట్రీ అదొక వీడియో ఇదొక వీడియో ఎట్ ఏ టైం మనం అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఇంపార్టెంట్ ట్రెండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఎస్ బ్లాక్లో మనకు ఆల్కలీ మెటల్స్ ఉంటాయి, ఆల్కలైన్ ఎత్తు మెటల్స్ ఉంటాయి. సో ఆల్కలీ మెటల్స్ యొక్క ట్రెండ్స్ అన్నీ కూడా ఒకసారి ఫటాఫట్ చెప్తాను, మీరు స్పీడ్గా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ఫార్వర్డ్లో పెట్టేసి డైరెక్ట్ ఆ ట్రెండ్ చూసుకున్నా పర్లేదు. ఓకేనా, విన్న వాళ్ళు లేదా అర్థం కాని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రెండ్ని చూసినా పర్లేదు. ఓకేనా, ఐ హ్యావ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్. దిస్ ఇస్ ఓకేనా, ఇది చింతపరిగాను, దీంతో కొడితే ఎలా ఉంటుంది తెలుసా? ఓకేనా ఏంటి సార్ కొడతారా మీరంటే ఏం కొట్టనులే కండి, జస్ట్ మీకు ఒక ఎనర్జీ ఉండడానికి ఒక చింత బరిగా అనేది తీసుకొచ్చాను. అట్లీస్ట్ ఇది చూసైనా కొంచెం చదువుతారని. ఓకేనా, సో చదవండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అసలు ఏం కష్టంగా ఉండదు. మీకు వీలైనంత వరకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఎవరైనా ఎస్ బ్లాక్ పైన పీ బ్లాక్ పైన మిగతా వేరే టాపిక్స్ పైన కూడా ఒకసారి మన వీడియోని కంపేర్ చేసి చూడండి. ఇంత అర్థమయ్యేలా చెప్తున్నారా లేదా వాళ్ళ సిలబస్ ప్రకారమే చెప్తున్నారా లేదా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కరెక్ట్గా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇన్ ట్రెండ్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్, ఎక్సెప్షన్స్ వస్తే మనం అస్సలు వదలకండి. ఓకేనా, ఇంకా టైం వేస్ట్ అద్దు, లెట్ us go to the class. ఫస్ట్ ఏంటంటే we will start with a small introduction S block elements. సో S blocks ఎలిమెంట్ అంటే ఏం లేదు. ఫస్ట్ మనకు S ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా బేటా, తెలుసా తెలియదా? తెలుసు. S బ్లాక్లో మనకి ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఒకవేళ హైయెస్ట్గా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే S బ్లాక్లో. ఓకేనా, ఒకవేళ దాంట్లో ఎస్ బ్లాక్లో 1 ఎలక్ట్రాన్ ఉందనుకో వాటిని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం. ఒకవేళ ఎస్ బ్లాక్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యానుకో వాటిని మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఓకేనా, ఇది వ్యాలెన్సీ షెల్లో ఫిల్ అనేటువంటిది అవ్వాలి. ఓకేనా, సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి 2 టైప్స్ ఉంటాయి బట్ ఒకటి ఆల్కలీ మెటల్స్, ఇంకోటి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఎస్ బ్లాక్లో ఒకటి ఉంటేనేమో ఆల్కలీ మెటల్స్ అంటాం, 2 ఉంటేనేమో ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఓకేనా, సీ హియర్ నేను ఇక్కడ ఫస్ట్ వి విల్ టాక్ అబౌట్ ఆల్కలీ మెటల్స్ గురించి ఈరోజు కంప్లీట్ క్లాస్ అనేటువంటి మనం చెప్పుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుగు అకాడమీ అండ్ ఎన్సీఆర్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేయడానికి షార్ట్కట్లో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, కాన్స్టెంట్గా వినండి. సీ హియర్ మనకు ఎస్ బ్లాక్లో సీ హియర్ లిథియం ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, రూబిడియం ఉంది, సీసియం ఉంది, ఫ్రాన్సియం ఉంది. దీన్ని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను. ఓకేనా, ట్రిక్ చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా గుర్తుపెట్టుకోకపోతే ముందే చెప్తున్నాను, ఇది హిందీలో ఉందా తెలుగులో ఉందా అదంతా పక్కన పెట్టండి, మనకు వచ్చిందా లేదా అది మాత్రమే ముఖ్యం. సి హియర్ లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం, ఫ్రాన్సియం. లీనా అంటే ఎల్ఐ అంటే లిథియం, ఎన్ఏ అంటే ఏంటంటే సోడియం. లీనాకి రూబీసే ఫ్రెండ్షిప్. దీనికి తెలుగులో అర్థం ఏంటంటే లీనాకి రూబీతో ఫ్రెండ్షిప్ అయింది. లీనా అనే అమ్మాయికి రూబీ అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ అయింది దీని అర్థం. ఓకేనా, లీనాకి రూబీసే ఫ్రెండ్షిప్. ఓకేనా, సో లీనా అంటే ఏంటిది లిథియం అండ్ సోడియం, కీ అంటే ఏంటిది పొటాషియం, కే అంటే పొటాషియం కీ. ఓకేనా, పొటాషియం. అండ్ రూబీ అంటే రూబీడియం మీ అందరికీ తెలుసు. అండ్ సే రూబీసే తో అన్నట్టు తెలుగులో. సో ఎస్సీ అంటే ఏంటంటే సీసియం అండ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఫ్రాన్సియం. ఓకేనా, సో మనం ఈ ఫ్రాన్సియం గురించి చదువుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో, ఎందుకంటే ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఓకేనా, సో ఇది సపరేట్గా అన్నట్టు రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో మనం ఇక్కడ సీసియం వరకు ప్రతి దాని ట్రెండ్ ఒకటి కరెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? See here, first trend we will talk about what? Electronic configuration. What beta? Electronic configuration, which is very important. See here, lithium, sodium, potassium, rubidium, cesium, francium. ఓకేనా, ఇవి పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, ఒకసారి పీరియాడిక్ టేబుల్ ఓపెన్ చేసి చూడండి. అండ్ పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ కట్ సైడ్ ఏముంటాయి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రెడాన్. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు వీటన్నిటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షార్ట్కట్లో రావడానికి నేను ఏం చెప్తానంటే సి హియర్ ఇవన్నీ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటే పక్కకుంటాయి. సి హియర్ ఫస్ట్ మనకు హీలియం వస్తుంది, హైడ్రోజన్, హీలియం తర్వాతనే లిథియం వస్తుంది. అలాగనే సి హియర్ నియాన్ తర్వాతనే మనకు ఏముంటే సోడియం వస్తుంది. అర్థమవుతుందా? సోడియం వస్తుంది. మనకి
ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క అంటే ఈ ఆల్కలీ మెటల్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే NS1 ఏంటి NS1 బేటా ఓకేనా. సి హియర్ లిథియంలో మనకి ఏముంటుందంటే 2s1 ఉంటుంది వ్యాలెన్స్ షెల్లో, సోడియంలో మనకు 3s1 ఉంటుంది. సో నేను షార్ట్ కట్లో దీనికంటే ముందు చాలా కథ ఉంటుంది 1s2 2s2 2p6 అంత పొడుగు రాయకుండా నేను ఏం చేస్తున్నా అంటే దానికంటే ముందు ఉన్నటువంటి ఈ ఆటమ్స్ యొక్క నేమ్స్ అనేటువంటి పెడుతున్నాను ఓకే. ఇవి షార్ట్ కట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సోడియం కంటే ముందు నియాన్ ఉంటుంది కదా, నియాన్ అనే ఎలక్ట్రానిక్ నెంబర్ ఎంత మనకు అటామిక్ నెంబర్ ఎంత, సో దీనిది 10 ఓకేనా, దీనిది 10, సోడియంది 11 ఓకేనా. సో 3sలో 1 ఉంటుంది, దీంట్లో 10 ఉంటాయి ఓకేనా, క్లియరా. సో హీలియం ఎంత అటామిక్ నెంబర్ 2, దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లాస్ట్ ఎలక్ట్రాన్స్ 2s1 ఉంది. సో అలాగనే ప్రతిదాన్ని కూడా ఓకేనా. సో ఇది 2s1, ఇది 3s1, ఇది 4s1, ఇది 5s1, ఇది 6s1, ఇది 7s1 ఓకే. ఇక్కడ అయిపోయింది సార్. ఇక్కడ గోల్డెన్ నెంబర్స్ అని ఏదో చెప్పారు, వాటి అర్థం ఏంటి అంటే సి హియర్ మీకు అటామిక్ నెంబర్ గుర్తు లేకపోయినా నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లిథియం యొక్క అటామిక్ నెంబర్ని గుర్తు పెట్టుకుని, లిథియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత బేటా, లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3 ओके बच्चों. लिथियम का एटॉमिक नंबर कितना है 3 सर ओके सर. सी हियर 3 నుంచి ఇక్కడ సోడియం అటామిక్ నెంబర్ అంతా 11. ఈ 11 ఎట్లా వచ్చిందంటే 3కి 8 కలపండి ఓకేనా, 3కి 8 కలపండి. సో లిథియం నుంచి సోడియం దగ్గరికి 8, సోడియం నుంచి పొటాషియం దగ్గరికి కూడా 8, అండ్ పొటాషియం నుంచి రుబిడియం దగ్గరికి 18, అండ్ రుబిడియం నుంచి సీసియం దగ్గరికి 18, అండ్ సీసియం నుంచి ఫ్రాన్సియం దగ్గరికి ఎంత మనకు 32. 8 8 32 8 8 18 18 32 అనండి బేటా అనండి. 8 8 18 18 అండ్ 32, 8 8 18 అండ్ 32. సో లిథియం అటామిక్ నెంబర్ 3కి 8 కలిపితే ఎంత 11, సోడియం అటామిక్ నెంబర్ 11, 11కి 8 కలిపితే 19, అండ్ పొటాషియం అటామిక్ నెంబర్ 19, 19కి 18 కలిపితే 37, అండ్ రుబిడియం అటామిక్ నెంబర్ ఎంత 37, 37కి 18 కలిపితే మనకి 55, అండ్ సీసియం అటామిక్ నెంబర్ ఎంత 55, 57కి 32 కలిపితే మనకి ఎంత ఫ్రాన్సియం ఓకేనా. సో మనం ఏంటి జనరల్ ఇంట్రొడక్షన్ కంప్లీట్ చేసినాం, ఫస్ట్ ట్రెండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్. లెట్ us go to the next trend ఓకే పిల్లలు. లెట్ us discuss about అటామిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్. సిలబస్ పక్కన పెట్టుకొని చూడండి, అటామిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ ఓకేనా. సో వాట్ ఈస్ మీన్ బై అటామిక్ రేడియస్ అండ్ వాట్ ఈస్ మీన్ బై అయానిక్ రేడియస్. సో వాటి ఆర్డర్ ఎలా ఉంటుంది మనకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో. లెట్ us see హియర్ దిస్ ఈస్ ఇది మనం ఇప్పటివరకు ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో అటామిక్ నెంబర్ ఏంటిది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చెప్పుకున్నాం ఓకేనా. సి హియర్ బేటా మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది, ఈ గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మన నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లిథియం చూసుకున్నాం అనుకోండి, సో ఇది లిథియం ఆటం అనుకోండి, దీంట్లో ఒకటే షెల్ ఉంటుంది. సి హియర్ ఇది నంబర్ ఆఫ్ ఇది షెల్స్ని ఇంక్రీజ్ చేసి ఇండికేట్ చేస్తుంది. సి హియర్ 2 అనేది ఏంటి, ఇది ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఓకే. ఇదేంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఓకేనా. సో n ఈజ్ ఈక్వల్ ఎంత 2, n ఈజ్ ఈక్వల్ ఎంత 3, n ఈజ్ ఈక్వల్ ఎంత 4, n ఈజ్ ఈక్వల్ 5, n ఈజ్ ఈక్వల్ 6 7 క్వాంటమ్ నెంబర్ చెప్పుకునేటప్పుడు మనం క్లియర్గా చెప్పుకున్నాం. అంటే ఏంటిది ఇక్కడ దీనిలో నంబర్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి, దీంట్లో 6 ఉన్నాయి, దీంట్లో 7 ఉన్నాయి ఓకేనా. నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి పై నుంచి కిందికి వచ్చిన కొద్ది ఇంక్రీజ్ అవుతుంటే లైక్ హియర్ లైక్ దిస్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. నిద్రపోకండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. సి హియర్ ఇక్కడ ఒక షెల్ ఉంటుంది, ఇక్కడ 2 షెల్ ఉంటాయి, ఇక్కడ 3 షెల్ ఉంటాయి, ఇక్కడ 4 షెల్ ఉంటాయి, ఇక్కడ లాస్ట్ దాంట్లో 5 షెల్స్ ఉంటాయి. ఒక నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే మనకి ఇక్కడ 3 క్వాలిటీస్ అనేటువంటివి చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, సో అటామిక్ నెంబర్ ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ అటామిక్ నెంబర్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సి హియర్ అటామిక్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సి హియర్ ఇక్కడ అటామిక్ నెంబర్ 3 ఉంది, ఇక్కడ 11 ఉంది, 19 ఉంది, ఇక్కడ 37 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 55 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 87 ఉంది, 87 ఉంది ఓకేనా. వాట్ ఈస్ ద గోల్డెన్ నెంబర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 8 8 18 18 32, 8 8 18 18 32. సో అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అన్నట్టు ఓకేనా. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే సార్. నెక్స్ట్ ఏంటిది న్యూక్లియస్ దగ్గర మనకు పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కానీ ఆటంలో మనకి ఏముంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి బేటా. సి హియర్ ఇది ఆటం అనుకుందాం. సో ఆటంలో మధ్యలో మనకి ఏముంటుందంటే న్యూక్లియస్ లోపల మనకి ఏముంటుందంటే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ న్యూట్రాన్స్ అనేటువంటి మనకు న్యూట్రల్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి, ఎలాంటి ఛార్జింగ్ కలిగి ఉంటాయి. బట్ ప్రోటాన్స్ ఉంటాయి కదా, ప్రోటాన్స్ అనేటువంటివి పాజిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి. అందుకనే మనకు న్యూక్లియస్ కూడా మనకి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. సి హియర్ మనకి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాంట్లో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి ఓకేనా. సి హియర్ మనకు న్యూక్లియస్ ఛార్జ్ కూడా మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సి హియర్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో 3 ప్రోటాన్స్ ఉన్నాయి ఓకేనా. నెక్స్ట్ దీంట్లో 11 ప్రోటాన్స్, దీంట్లో 19 ప్రోటాన్స్, ఇలా 37 ప్రోటాన్స్, ఇలా 55 ప్రోటాన్స్, ఇక్కడ 87 ప్రోటాన్స్ అనేటువంటి మనకు ప్రోటాన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. న్యూక్లియస్ పైన ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే న్యూక్లియస్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చేదే ప్రోటాన్స్ తోని. సో మనకి దీన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. అంటే పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏంటి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆబ్వియస్లీ
ఆబ్వియస్లీ బెటర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇలా 19, 37, 55 ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, 3 నుంచి ఎక్కడికో 82 దాకా వెళ్తుంది. ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఒక ఎఫెక్ట్ అనేటువంటి వస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా దీన్ని మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా. దీని ఆర్డర్ ఏంటంటే ఎస్ ఆర్బిటల్కి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. పి ఆర్బిటల్కి కొంచెం తక్కువ, డి ఆర్బిటల్కి అండ్ ఎఫ్ ఆర్బిటల్కి అన్నిటికన్నా తక్కువ మనకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేవి ఉంటుంది. సో ఈ డి అండ్ ఎఫ్ ఆర్బిటల్కి చాలా తక్కువ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. సి హియర్ బేటా, ఈ న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది బేటా, మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా. న్యూక్లియస్కి బేటా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీన్ని మనం ఏమంటాం ఎఫెక్టివ్ న్యూక్లియస్ ఛార్జ్ అంటాం. ఓకేనా. సియర్ ఈ న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి ఇక్కడ 2s1, ఎస్లో మనకు లాస్ట్లో ఎక్కడ ఉంటుంది 1, ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఈ న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుంది, దాని గాలం వేసి లాక్కుంటుంది కదా మరి. ఓకేనా. అంటే దాని వైపు అట్రాక్ట్ చేస్తుంది మనకు న్యూక్లియస్ అనేటువంటిది. ఓకేనా. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కడ ఉంది దానికి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్స్ తన వైపు లాక్కుంటుంది. ఆబ్వియస్లీ సార్ రాక్కుంటుంది. సో లాక్కోవడం వల్ల ఏంటి, అటామిక్ సైజ్ అంటే తగ్గడానికి ఛాన్స్ ఉంది కదా. ఎస్ సార్, తగ్గడానికి ఛార్జ్ ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బేటా, సియర్ నాకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఏమున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి పైనుంచి కిందికి వచ్చిన, దీన్ని మనం షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. మనం ఇంకా ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్ ఇంకా షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్ బచ్చో మనకి ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లోనే ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుందని చెప్పిన, బట్ దీని మధ్యలో కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా బేటా, దీని మధ్యలో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ని లాక్కుంటుంది. బట్ ఏంటంటే వీటికి మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్కి మనకి ఏముంటుంది అంటే షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల న్యూక్లియస్ ఏమో లాక్కుంటుంది, ఇవేమో బయటికి నెట్టేస్తాయి. పుష్ అంటే దూరం వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే అయస్కాంతం 2 ఆపోజిట్ ఆవేశాలని దగ్గర తీసుకొస్తే అయస్కాంతం కూడా దూరం వెళ్ళిపోతుంది కదా. సేమ్ అలాగనే ఈ బయట ఉన్న ఎలక్ట్రాన్ అనేది లోపలికి రావడానికి ట్రై చేస్తుంది. బట్ ఇదేంటి, లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ వాటిని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. సో బయట ఉన్న ఎలక్ట్రాన్స్ ఇది లోపలికి లాక్కుంటుంది కదా, దీన్ని మనం ఏమంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. బట్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ వీటిని బయటికి నెట్టేస్తే దీన్ని మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం కదా. సో ఇప్పుడు ఈ కేసులో ఈ రెండిట్లో డామినెంట్ ఏంటంటే ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటి డామినెంట్. అంటే పైన ఎలక్ట్రాన్ అనేటువంటిది, అంటే లాస్ట్ బ్యాలెన్స్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్ అనేటువంటిది లోపలికి రాదు. ఓకేనా. లోపలికి రాదు, ఎందుకంటే లోపల ఉన్న వాటికి షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటాయి, వాటిని బయటికి నెట్టడానికి ట్రై చేస్తాయి. అంటే మనకి ఇక్కడ ఏంటిదంటే అటామిక్ సైజ్ అనేటువంటిది, అటామిక్ రేడియస్ అనేటువంటిది మనకు ఇంక్రీజ్ అవుతుంది పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ. ఓకేనా. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇంక్రీజ్ అవుతుంది అంటే డిక్రీజ్ మాత్రం అవ్వదు. మనకు ఆల్రెడీ దీనికి ఎంత కావాలో అంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చేసాను. ఇంకా అయానిక్ రేడియస్ గురించి మాట్లాడుకుంటే, అయానిక్ రేడియస్ అంటే ఏం లేదు బేటా, వీటి అయాన్స్. సీ హియర్, ఇప్పుడు దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం అనుకో, ఇది లిథియం ప్లస్గా మారుతుంది. దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తుంది పొటాషియం ప్లస్గా సోడియం ప్లస్గా, ఇది పొటాషియం ప్లస్గా, ఇది రూబిడియం ప్లస్గా, ఇది అండ్ సీసియం ప్లస్గా అయాన్స్గా మారుతాయి. సో ఈ అయాన్స్ యొక్క రేడియస్ ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ సేమ్ బేటా. సీ హియర్, నేను ఇక్కడ నుంచి ఒక షెల్ తీసేసిన అంటే ఇక్కడ లాస్ట్ షెల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ కూడా తీసేస్తే ఈ షెల్ మొత్తం ఖాళీ అవుతుంది, నేను షెల్ మొత్తం తీసేస్తున్నాను. ఓకేనా. దీని నుంచి కూడా నేను షెల్ మొత్తం తీసేస్తున్నాను. ఓకేనా. దీని నుంచి కూడా నేను షెల్ మొత్తం తీసేస్తున్నాను. ఓకేనా. ఓకేనా. లాస్ట్ షెల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒకే ఎలక్ట్రాన్ కూడా వదిలిపెట్టుకుంది. అయినా అటామిక్ సైజ్ అనేటువంటి అయానిక్ రేడియస్ ఏమైనా తగ్గుతుందా, అయానిక్ రేడియస్ ఏమైనా తగ్గుతుందా, అన్నిటికెళ్ళి తీసేస్తున్నాం కదా మనం. ఓకేనా. అన్నిటికెళ్ళి తీసేస్తున్నాం కదా, ఆబ్వియస్లీ పైనుంచి కిందికి వచ్చిన కదా ఇంక్రీజ్ అవుతుంది. సి హియర్, ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చిన కదా ఏమైనా తేడా ఉందా, ఇంక్రీజ్ అవుతుంది కదా, ఒక షెల్ అన్నిటికెళ్ళి పోతుంది. ఓకేనా. ఓకేనా. సో అయానిక్ రేడియస్ కూడా మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అయానిక్ రేడియస్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా. దీనిలో కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి. ఇప్పుడు అటామిక్ రేడియస్కి అయానిక్ రేడియస్కి రెండింటికి రేడియస్ కంప్లీట్ ఇద్దాం. అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుందా, అయానిక్ రేడియస్ ఎక్కువ ఉంటుందా? సి హియర్ ఇక్కడ ఆల్వేస్ అటామిక్ రేడియస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పండి బేటా, అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అటామిక్ రేడియస్లో మనకేంటిది ఒక షెల్ అనేటువంటిది ఎక్కువనే ఉంటుంది. అయానిక్ రేడియస్లో ఒక షెల్ని మనం తీసేసినాం, లాస్ట్ ఎలక్ట్రాన్ తీసేసినాం. ఓకేనా. లాస్ట్ ఎలక్ట్రాన్ తీసేసినాం. బట్ ఏంటిది, అటామిక్ రేడియస్లో లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేటువంటిది అలాగనే ఉంటుంది కదా. S1, S31, 41, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. ఆబ్వియస్లీ మనకు అటామిక్ రేడియస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటిదంటే సెకండ్ 2 ట్రెండ్స్ అనేటువంటి అయిపోయింది. సో మన సిలబస్లో ఉన్న ప్రకారం నెక్స్ట్ ట్రెండ్ ఏంటిది, అయనైజేషన్ ఎనర్జీ. లెట్ us see that. Okay పిల్లలు, let us discuss about the hydration energy and ionization energy. సో అయనైజేషన్ ఎనర్జీని అయనైజేషన్ ఎంథాల్పీ కూడా అంటాం.
హైడ్రేషన్ ఎనర్జీని హైడ్రేషన్ ఎంథాల్పీ అని కూడా అంటాం. సో ఓకేనా, రెండు ఇట్లా ఏమైనా ఎనర్జీ అన్న ఎంథాల్పీ అన్న ఒకటే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఐ మీన్ స్పీడ్గా అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా పెట్టుకు చూడండి, వీడియోని స్పీడ్ అనేటువంటి ఫాస్ట్గా పెట్టి చూడండి. అండ్ రేపు ఒక ఫ్యూచర్లో మనం ఎగ్జామ్ పేపర్ చూసుకునేటప్పుడు, ఎగ్జామ్ పేపర్ మనం కరెక్షన్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో నేను చేస్తాను వచ్చిన పోలే. సో అప్పుడు సార్ నేను హైడ్రేషన్ ఎంథాల్పీది నేను అంటే మేము తప్పు పెట్టిన సార్, నేను అప్పుడు మీరు క్లాస్ చెప్పేటప్పుడు నేను బస్సులు ఉండే సార్, నేను వినలేదు సార్ అన్న, ఓకేనా సార్ నేను నిద్రపోయినా సార్ అన్నా కూడా, సో మీరు ఎలా అయినా కూడా క్లాస్లో నష్టపోయేది మీరే. ఓకేనా, సో అందుకనే కాన్సన్ట్రేట్గా వినండి. అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద అయనైజేషన్ ఎంథాల్పీ. సో అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏం లేదు బెటా, ఒక వాయు స్థితిలో ఉన్నటువంటి తటస్థ పరమాణు చిట్ట చివరి ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఐ హోప్ మీకు ఎవరికి అర్థం కాలేదు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి ఒక యాటమ్ ఉంది. సో ఈ యాటంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని దీన్ని తీసివేయడానికి ఇక్కడ నుంచి కావాల్సినటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం, లేదా అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. సో దీన్ని తీసివేయడానికి మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం ఏందనుకో, దానికి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్టు. దీన్ని తీసేయడానికి తక్కువ ఎనర్జీ అవసరం ఏందనుకో, దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉన్నట్టు. దీనికి ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చాను. ఇకపోతే సి హియర్, ఈ అటామిక్ నెంబర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా మీకు తెలిసినట్టే. సి హియర్ ఇక్కడ లిథియం ఉంది కదా, సో లిథియం నుంచి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి వి నీడ్ 520 నాట్ 420 520 కిలోజౌల్స్ పర్ మోల్. అండ్ ఇంత ఎనర్జీ అనేటువంటిది అవసరం అవుతుందంట. అదే కిందికి వెళ్ళిన కొద్దీ సి హియర్ ఈ ఫ్రాన్షియం నుంచి ఒకవేళ మనం ఈ లాస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి వి నీడ్ 375 కిలోజౌల్స్ పర్ మోల్. అండ్ సీసీఎం నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి మనకు 376 ఒక జౌల్ ఎక్కువ ఎనర్జీ అనేటువంటి మనకు అవసరం అవుతుంది. సో మనకి దీన్ని బట్టి ఏమవుతుంది, పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ మనకేంటిది అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది. సార్ తగ్గిపోతుంది మీరు ఇక్కడ వాల్యూ చెప్పారు, అసలు రీజన్ ఏంటి సార్ ఎందుకు తగ్గిపోతుందంటే, सी है छोटे बच्चों let us give ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియస్ నేను అనుకోండి, ఓకేనా, న్యూక్లియస్ నేను అనుకోండి, అండ్ ఈ లాస్ట్ ఉన్న ఎలక్ట్రాన్ మీరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నాను, కట్టె పట్టుకున్నాను కూర్చున్నాను, నేను చెప్తున్నాను సీరియస్ ఒక స్టడీ అవర్ పెట్టేశాను, ఓకేనా. నా ముంగట బెంచ్లో ఒకడే ఉన్నాడు, వాడు డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే నేను వాడు ముంగటనే ఉన్నాను, ఎటు గదిలినా కూడా కట్టెతో ఒకటే ఇస్తాను, ఓకేనా. వాడు అదే లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. ఎస్, వాళ్ళు మొబైల్లో గేమ్స్ ఆడుకోవచ్చు, పబ్జీ ఆడుకోవచ్చు, లేదా పక్కలతో ముచ్చట్లు పెట్టచ్చు, లేదా నిద్రపోవచ్చు, ఓకేనా. సో వాళ్ళు ఏదైనా మనకు చేయొచ్చు, ఓకేనా. సి హియర్ సేమ్ కథ ఇక్కడనే చెప్తా. సి హియర్ న్యూక్లియస్ ఉంది, ఈ న్యూక్లియస్ చాలా దగ్గరగా లిథియం లేంటిది, న్యూక్లియస్కి చాలా దగ్గర మనకి ఏముంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది, ఓకేనా. సో దీన్ని రిమూవ్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ మోర్ ఎనర్జీ, దట్స్ వై ఇక్కడ ఎనర్జీ ఎక్కువ అయిపోయింది. సి హియర్ అదే ఇక్కడ మనం ఈ సీసీఎంలో తీసుకున్నాం, సీసీఎంలో లేదా ఫ్రాన్షియంలో తీసుకున్నాం, ఫ్రాన్షియం గురించి మనం మాట్లాడుకోకుండా నో ప్రాబ్లం, ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సీసీఎం తీసుకున్నాం అనుకోండి, సీసీఎంలో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ బెంచ్లో లాస్ట్లో ఉంటుంది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, అర్థమవుతుంది, లాస్ట్ ఎక్కడో ఉంటుంది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ఈ మధ్యలో ఎన్నో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ బెంచ్ దగ్గర వేరే ఉంటాయి, సెకండ్ బెంచ్ దగ్గర వేరే ఉంటాయి, లాస్ట్ బెంచ్లో మనకి ఏముంటాయి, లాస్ట్ షెల్లో మనకి ఎలక్ట్రాన్ అనేది చాలా దూరం ఉంటుంది, ఓకేనా. సో వీడు మంచిగా ఉన్నాడా, ఆడుతున్నాడా, పాడుతున్నాడా, తిరుగుతున్నాడా, చదువుతున్నాడా, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కదా, ఓకేనా. సో వీడిని రిమూవ్ చేయడానికి మనకు చాలా తక్కువ ఎనర్జీ అనేటువంటిది అవసరం అవుతుంది, ఓకేనా. వీడిని రిమూవ్ చేయడానికి మనకు చాలా తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, అందుకనే దీనికి పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది, ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది పైనుంచి కిందికి వచ్చిన కొద్ది. ఇది కంప్లీటెడా. నెక్స్ట్ let us see here బచ్చో హైడ్రేషన్ ఎంథాల్పీ. వాట్ బెటా హైడ్రేషన్ ఎంథాల్పీ. సో హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏం లేదు బెటా, హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏం లేదు బెటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని సాల్ట్స్ నేను ఇచ్చాను. సో హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటి పైనుంచి కిందికి వచ్చిన కొంత డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయితే కూడా నేను చెప్తాను. సి హియర్ లిథియం క్లోరైడ్ 2H2O అని ఉంది. సో ఇది ఒక సాల్ట్ బెటా, లిథియంకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఏముంది 2H2 ఉంది. ఇది ఒక సాల్ట్, ఓకేనా, అంటే సాల్ట్. సి హియర్ ఇక్కడ ఇంకో సాల్ట్ ఇచ్చాను, CaSO4 ½ H2 అంటే దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం, ఓకేనా. సి హియర్ Na2SO4 7H2O, దీన్ని వాషింగ్ సోడా అంటాం. సో ఇలాంటి సాల్ట్ వచ్చినప్పుడు మధ్యలో మనకి ఎండింగ్లో H2O ఉంది కదా. సో వీటిని మనం ఏమంటామంటే హైడ్రేటెడ్ H2Os అంటాం, ఓకేనా. హైడ్రేటెడ్ H2Os అంటాం. సో హైడ్రేటెడ్ మాలిక్యూల్స్ అంటాం వీటిని, ఓకేనా. సో ఇలా H2Oని తనతో అటాచ్ చేసుకునేటువంటి కెపాసిటీ
దేనికి ఎక్కువగా ఉంది దాన్నే మనం ఏమంటామంటే హైడ్రేషన్ ఎంథాల్పీ అంటాం. ఓకేనా, దేనికి ఎక్కువగా ఉంటే దాన్నే హైడ్రేషన్ ఎంథాల్పీ అంటాం. సో ఈ హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటి పైనుంచి కిందికి వచ్చిపోతే డిక్రీజ్ అవుతాట. దానికి రీజన్ ఏంటంటే నేను ఫజాన్స్ రూల్ నేను చెప్పాను కోఆర్డినేషన్ కాంపౌండ్ చెప్పేటప్పుడు కెమికల్ బాండింగ్ చెప్పేటప్పుడు. సో అకార్డింగ్ టు ఫజాన్స్ రూల్ ఏంటంటే సి హియర్, అకార్డింగ్ టు ఫజాన్స్ రూల్ వెన్ anion size is decreases పోలరైజింగ్ పవర్ ఈస్ ఇంక్రీజింగ్. ఎప్పుడైతే anion సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిందనుకో దానికి పోలరైజింగ్ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుందట. పోలరైజింగ్ పవర్ అనేటువంటి తక్కువ ఉంటుందట. సో కెపాసిటీ టు అటాచ్ విత్ వాటర్ మాలిక్యూల్ ఈస్ డిక్రీజెస్. సో అప్పుడు ఇది మీకు అర్థం కాదు, బట్ ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేయండి. సో కెపాసిటీ టు అటాచ్ విత్ వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది ఏంటిది డిక్రీజ్ అవుతుంది. సో వాటర్ మాలిక్యూల్స్తో అటాచ్ అయ్యేటువంటి కెపాసిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. దీన్ని బట్టి ఏమైందంటే మనకు దేనికైతే పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉంటే అది అంటే H2O మాలిక్యూల్స్ని తొందరగా అటాక్ చేసుకుంటుంది. ఓకేనా, అటాక్ చేసుకుంటుంది. పోలరైజింగ్ పవర్ దేనికంటే తక్కువగా ఉంటుందో అది తొందరగా అటాక్ అనేది చేసుకోదు వాటర్ మాలిక్యూల్ని. సి హియర్ బేటా, ఇది సింపుల్ ఒక క్యాటయాన్ తీసుకున్నాను. ఓకేనా, ఇందులో ఏ క్యాటయాన్ తీసుకో, లిథియం ప్లస్ అయినా, సోడియం ప్లస్ అయినా, పొటాషియం ప్లస్ అయినా, రూబియం ప్లస్ అయినా. ఓకేనా, ఇది నేను ఫస్ట్ లిథియం చిన్న క్యాటయాన్ లిథియం తీసుకుంటున్నాను నేను. బేటా వాట్ ఐఎమ్ టేకింగ్ లిథియం తీసుకుంటున్నాను. దాని పక్కన ఒక పెద్ద యానియాన్ తీసుకుంటున్నాను. ఓకేనా, దాని పక్కన ఏంటిది ఒక పెద్ద యానియాన్ తీసుకుంటున్నాను. సో ఈ లిథియం సైజ్ ఏంటి బేటా, చోటీసీ సైజ్. దీని సైజ్ ఎంత చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా, సో దీని లోపల ఉన్న న్యూక్లియస్ అనేటువంటిది ఒకటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సిహెచ్ దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఓకేనా, ఒకటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఓకేనా, సో ఈ యానియాన్ వచ్చినప్పుడు న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, యానియాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, సో అదేంటంటే దాని పక్కకున్న యానియాన్ ఉంటుంది కదా, పెద్ద యానియాన్ని, దాంట్లో నుంచి కూడా కొంచెం ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది. సి హియర్ యాక్చువల్గా ఇలా ఉండాలి, బట్ ఎప్పుడైతే దీనికి ఇదేంటి లిథియం ఉంది కదా, లిథియం ఏంటిది దాంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒకటే ఉంటుంది. ఓకేనా, సో దాని పక్కన ఏదైనా పెద్దది వస్తే ఈ న్యూక్లియస్ ఏంటి దాని పక్కన ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా లాక్కుంటుంది అన్నమాట. సి హియర్, సో దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటి పార్షియల్గా మనకి క్యాటయాన్ సైజ్ అనేటువంటిది షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద యానియాన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీసీఎం ఉందనుకోండి. ఓకేనా, సీసీఎం దగ్గర బొచ్చడి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీని మధ్యలో. ఓకే, దీని మధ్యలో బొచ్చడి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియస్ ఈ లాస్ట్ ఉన్న ఎలక్ట్రాన్స్ కాకుండా ఈ పక్కన ఇంకొక పెద్ద యానియాన్ వచ్చింది అనుకోండి. యానియాన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఇది లాక్కోగలుగుతుందా? లాక్కోలేదు, ఎందుకంటే దీని మధ్యలో చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీని మధ్యలో ఇంకా స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంది. ఓకేనా, సో దీని దగ్గర ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని ఇది లాక్కోలేదు, దీని పక్కన లాక్కోగలుగుతుందా? లాక్కోలేదు. సో సి హియర్, ఈ లిథియం అనేటువంటి చిన్న ఆటంకి పోలరైజింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, చిన్న ఆటంకి పోలరైజింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఇది ఏం చేస్తా అంటే ఈ ఆనియన్ దగ్గరికి ఎలక్ట్రాన్ డెన్సిటీ తన వైపు లాక్కుంటుంది. సో దీన్ని మనం ఏమంటే పోలరైజింగ్ ఎబిలిటీ అంటాం. సో ఆనియాన్కి ఏమో పోలరైజింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో దీనికి ఏంటిది పోలరైజింగ్ పవర్ అనేటువంటిది ఏంటిది ఎక్కువగా ఉంటుంది క్యాటయాన్కి. సి హియర్, ఇప్పుడు ఇది సోడియం తీసుకున్న, పొటాషియం తీసుకున్న, రూబిడియం తీసుకున్న, సీసీఎం తీసుకున్న, ఫ్రాన్సియం తీసుకున్న, ఇవన్నీ ఈ ఆనియన్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ని ఈజీగా లాక్కోగలుగుతాయంటే లాక్కోలేవు. ఎందుకంటే వాటికి పోలరైజింగ్ పవర్ అనేటువంటి తక్కువ ఉంది. అందుకనే సి హియర్ ఓన్లీ ఇందులో లిథియం మాత్రమే ఏంటంటే ఈ హైడ్రేషన్ ఎంథాల్పీని షో చేస్తుంది ఎక్కువగా. సో మిగిలినట్లో చాలా తక్కువగా ఉంటుంది, మోస్ట్లీ షో చేయవు. బట్ మీరు ఒకసారి ఆర్డర్ అయితే రాసుకోండి, లిథియం అయితే ఎక్కువ షో చేస్తుంది. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. సో లిథియం డిక్రీజింగ్ ఆర్డర్, ఇది లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసీఎం, ఫ్రాన్సియం. ఇది ఒకసారి ఆర్డర్ రాసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ అయనైజేషన్ ఎనర్జీ, దిస్ ఈస్ అబౌట్ ద హైడ్రేషన్ ఎనర్జీ. ఓకేనా, సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ మోడ్లో పెట్టి వినండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేటువంటి అర్థమవుతుంది. సో ఇక్కడతో మనకు జనరల్ ట్రెండ్స్ అనేటువంటి అయిపోయింది. లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకు బాయిలింగ్ పాయింట్ వస్తుంది, మెల్టింగ్ పాయింట్ వస్తుంది, అండ్ డెన్సిటీ వస్తుంది, అండ్ ఫ్లేమ్ టెస్ట్ వస్తుంది. ఏంటిది ఆల్కలీ మెటల్స్కి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా బచ్చో, సి హియర్. ఫస్ట్ మనకి ఏంటంటే, సో ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఏంటంటే ఆల్కలీ మెటల్స్ అన్ని కూడా లైట్గా ఉంటాయంట, అండ్ సాఫ్ట్గా ఉంటాయంట, అండ్ సిల్వరీ వైట్ కలర్లో ఉంటాయట, అండ్ కలర్డ్ మెటల్స్. సో అన్నీ కూడా ఏదో ఒక కలర్ని కలిగి ఉంటాయట. సి హియర్, సిల్వరీ వైట్ కలర్ని కూడా కలిగి ఉంటాయంట. ఓకేనా, సి హియర్, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే డెన్సిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెన్సిటీ. సో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఏం బెటా, పైనుంచి కిందికి వచ్చిన కొద్ది డెన్సిటీ అనేటువంటిది మనకు డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది. జనరల్గా డెన్సిటీ అనేది డిక్రీజ్, ఎందుకంటే నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, దాంట్లో అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. సో దాంట్లో డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, సాంద్రత కూడా ఇంక్రీజ్ అనేటువంటి అవుతుంది పైనుంచి కిందికి వచ్చిన కొద్ది. ఓకేనా, బట్ ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెన్సిటీ ఫార్ములా ఏంటి బెటా, D = M/V. M/V అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే ఏంటిది, నథింగ్ బట్ వెయిట్. వాల్యూమ్ అంటే ఏంటిది,
సో ఒక రూమ్లో ఎన్ని వస్తువులు పడతాయి అదే దాని వాల్యూమ్ అన్నట్టు. ఒక గ్లాస్లో ఎన్ని వాటర్ పడతాయి అదే గ్లాస్ యొక్క వాల్యూమ్ అంటాం. సో వాల్యూమ్ అన్నట్టు. సి హియర్ మనకి పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ ఇక్కడ సోడియంకి పొటాషియం దగ్గర మనకి డెన్సిటీ డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. సోడియంకి చూసుకున్నట్టయితే దాని మాస్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. మాస్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు పొటాషియం. ఎందుకంటే పైనుంచి కిందికి వచ్చిన కదా ఏమైంది, మాస్ ఇంక్రీజ్ అయ్యింది. అంటే సోడియంకి తక్కువ మాస్ ఉంటుంది, పొటాషియంకి ఎక్కువ మాస్ అనేటువంటి ఉంటుంది. ఓకేనా, మాస్ సోడియంకి తక్కువగా ఉంటుంది, పొటాషియంకి ఎక్కువగా ఉంటుంది. సో పైకి ఇంక్రీజింగ్ ఇట్లా పెడితే అది ఎక్కువగా ఉన్నట్టు. సో వాల్యూమ్ గురించి మాట్లాడితే సోడియంకి వాల్యూమ్ కూడా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే దాని అటామిక్ సైజ్ తక్కువ కాబట్టి. అండ్ పొటాషియంకు వాల్యూమ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని సైజ్ అనేటువంటిది ఎక్కువ కాబట్టి వెన్ కంపేర్ టు సోడియం. ఓకేనా బేటా. సిఏ డెన్సిటీ అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది, ఎందుకంటే మాస్ పెరిగితే డెన్సిటీ పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డెన్సిటీ అనేటువంటిది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. వాల్యూమ్ తక్కువగా ఉంటే మాస్ అనేటువంటిది, వాల్యూమ్ తక్కువగా ఉంటే మాస్ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువగా ఉంటే మాస్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ సోడియంకి మాస్ తక్కువగానే ఉంది, ఓకేనా, పొటాషియంకి మాస్ ఎక్కువగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే డామినేట్ ఫ్యాక్టర్ వాల్యూమ్ అన్నట్టు. సో వాల్యూమ్ పొటాషియంకి ఎక్కువగా ఉంటుంది, పొటాషియంకి వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. సో వాల్యూమ్కి మనకు డెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి సో పొటాషియంకి ఏంటిది డెన్సిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సోడియం. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పొటాషియంకి వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది, పొటాషియం సైజ్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సోడియం. సైజ్ ఎక్కువగా ఉంటుంది, దాంట్లో ఎక్కువ వస్తువులు మనం వేయచ్చు. ఓకే, దాంట్లో ఎక్కువ మనం ఫిల్ చేయొచ్చు, దాని వాల్యూమ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇలాగైనా ఉండొచ్చు, సి హియర్ ఆర్డర్ ఇలాగైనా ఉండొచ్చు, ఈ రెండిట్లో ఎలా ఉన్నా కరెక్టే. సి హియర్ ఇది మనకు సోడియం అనేది కిందికి జంప్ చేస్తుంది ఇక్కడికి. ఓకేనా, సో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి సి హియర్ ఇలా ఉండొచ్చు. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇలా అడగచ్చు, లిథియం సోడియం. యాక్చువల్గా ఇక్కడ సోడియం రావాలి, కానీ ఇక్కడ పొటాషియం వచ్చింది, దాని తర్వాత సోడియంకి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, రుబిడియం సీసియం. సో ఇది డెన్సిటీ ఆర్డర్. లేదా ఇలా కూడా అడగచ్చు, లిథియం సోడియం. ఓకేనా, అండ్ పొటాషియం. సి హియర్ పొటాషియం కంటే సోడియంకి ఎక్కువ ఉన్నది అన్నట్టు. ఇలా సింబల్ పెట్టి మీకు కన్ఫ్యూజన్ ఇవ్వచ్చు. లిథియం కంటే సోడియంకి ఎక్కువ ఉంటుంది తెలుసు. నెక్స్ట్ ఏంటిది, పొటాషియం కంటే రుబిడియం ఎక్కువ ఉంటుంది, రుబిడియం కంటే సీసియం కన్నిటికంటే ఎక్కువ డెన్సిటీ అనేటువంటి ఉంటుంది. ఇది డెన్సిటీ ఆర్డర్. ఓకేనా బచ్చా, ఇలాగైనా అడగచ్చు, ఇలాగైనా ఆర్డర్. కన్ఫ్యూజ్ అయినటువంటి అవ్వకండి. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో ఇది అర్థం చేసుకోవాలంటే మనం మెటాలిక్ క్యారెక్టర్ గురించి రావాలి. మెటాలిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే మెటల్స్ యొక్క వ్యాలెన్స్లో ఎన్ని ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మెటల్స్, ఆల్కలీ మెటల్స్, వీటి వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎస్ బ్లాక్లు అంటే ఆల్కలీ మెటల్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఒకటే వ్యాలెన్స్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా, ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ అంత మంచి మెటాలిక్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది, బట్ మనకు ఆల్కలీ మెటల్స్ ఏంటి, ఒకటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. ఎక్కువ ఉంటేనేమో మంచి మెటాలిక్ బాండ్ ఫామ్ చేస్తుంది, బట్ దాంట్లో ఒకటే ఉంది కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్. ఓకేనా, ప్రతి దాంట్లో ఒక్కొక్క ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇది అంత మంచి ఫ్రీ ఎలక్ట్రానిక్ అంత మంచి మెటాలిక్ బాండ్ని ఫామ్ చేయదు. ఓకేనా బచ్చో, బయట నుంచి కోళ్ళ సౌండ్ వస్తుంది, పక్షుల సౌండ్ వస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే నేను ఇంటికి వచ్చాను, మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో అవి కాన్సన్ట్రేట్గా వింటున్నాయి, రిప్లేస్ ఇస్తున్నాయి, మిడుగు ఇవ్వండి. ఓకేనా. సిఏ మెటల్స్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే అది అంత మంచి మెటాలిక్ బాండ్ని ఫామ్ చేస్తే, వీటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఒక్కొక్కటే ఉంటాయి కాబట్టి ఇది అంత మంచి మెటాలిక్ బాండ్ని ఫామ్ చేయదు. ఓకేనా, అంటే అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ ఆల్సో. మనకు లిథియం నుంచి సీసియం దగ్గరకు వచ్చేసరికి మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటి తగ్గిపోతుంది. నేను కెమికల్ బాండింగ్ చెప్పేటప్పుడు నేను చెప్పాను మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటి తగ్గిపోద్దని. ఓకేనా, మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోద్ది. ఓకే, అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ వీక్ మెటాలిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి అని చెప్పుకున్నాం. వీక్ మెటాలిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒకటి ఉంటాయి. సో మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోవడం వల్ల ఇవి అంటే వీక్ మెటాలిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ. ఓకేనా, దీని సైజ్ పెద్దగా ఉంటుంది. ఓకేనా, సో ఇది మెటాలిక్ బాండ్ని అంత తొందరగా ఫామ్ చేస్తుంది, వీక్ మెటాలిక్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, సో మనకు వీక్ మెటాలిక్ బాండ్ ఉంటే మనం దాన్ని ఒకవేళ హీట్ చేసామనుకోండి, ఆ బాండ్ని మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఏ దేకో బచ్చో, ఏతో జస్ట్ ఇమాజిన్ ఇది ఒక వీక్ మెటాలిక్ బాండ్ అనుకో, దీన్ని కొంచెం హీట్ చేసిన కొద్దిగా ఏమైంది, హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫటక్ బాండ్ తెగిపోయిందా. సో ఈ బాండ్ విరిగిపోయి బాండ్ని ఈజీగా మనం బ్రేక్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా, బ్రేక్ అనేటువంటి చేయొచ్చు. సో మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఇక్కడ తగ్గుంటుంది కాబట్టి సో ఈజీగా మెల్ట్ చేసినా లేదా అంటే ఏమైనా హీట్ చేసినా కూడా మనకు రెండు బాండ్స్ అనేటువంటి ఇక్కడ హీట్ చేసినా మెల్ట్ చేసినా బాండ్ అనేటువంటి ఈజీగా బ్రేక్ చేయొచ్చు. అందుకనే సి హియర్ బచ్చో,
సేర్పచ్చు పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ రెండు కూడా తగ్గిపోతాయి. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఫర్ ద బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్, రెండింటికి ఒకటే ఆర్డర్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీ ఉంది ఫ్లేమ్ టెస్ట్, దాని గురించి కూడా మనం చూద్దాం. ఓకేనా బచ్చో? ఓకే బచ్చో, సీ హియర్ ఫిజికల్ ప్రాపర్టీస్లో లాస్ట్ వన్ ఏంటంటే ఫ్లేమ్ టెస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగా వింటే మీకు అంత బాగా అర్థమవుతుంది. ఓకేనా? పక్షులు కూడా కాన్సన్ట్రేట్గా వింటున్నాయి, మీరు కూడా వినండి. ఓకే, సీ హియర్ బచ్చో, ఫ్లేమ్ టెస్ట్. సో దీనికి ఒక స్మాల్ కాన్సెప్ట్ ఉంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే అటామిక్ స్ట్రక్చర్ చెప్పుకునేటప్పుడు స్పెక్ట్రల్ మోడల్స్ చెప్పుకున్నాం. ఓకేనా? సో లైక్ ఇలా ఒక స్పెక్ట్రమ్ ఉంటుందని. ఓకేనా? సో ఈ ఫస్ట్ లైన్ని n=1 అనేది, n=2 అని, n=3 అని, n=4 అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇలా యాటమ్ ఉంటుంది, యాటంలో ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది, టోటల్ ఎనర్జీ మనం కనుక్కున్నాం. ఓకేనా? అక్కడ చెప్పాను. సో అది గుర్తులేకపోయినా ఇక్కడ ఒకసారి చూడండి. ఓకేనా? సీ హియర్, ఇది ఫస్ట్ షెల్ అనుకోండి, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్ అనుకోండి, ఇది ఒక యాటమ్ అనుకోండి. లెటెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఫస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ మీన్స్ ఇక్కడ నేను ఈ యాటమ్ని హీట్ చేస్తున్నాను. వాట్ బచ్చో? హీట్ చేస్తున్నాను. ఫ్లేమ్ టెస్ట్, ఫ్లేమ్ ఈస్ నథింగ్ బట్ హీటే కదా ఫ్లేమ్. ఓకేనా? లైట్లో మనం ఇప్పుడు క్యాండిల్ వెలిగించినప్పుడు పైనుంచి వస్తుంది కదా, దాన్ని ఫ్లేమ్ అంటాం. ఓకేనా? సో మనం దీన్ని హీట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా, సో ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, మనం అక్కడ కూడా చెప్పుకున్నాం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకుని ఇది ఇలా 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 ఫోర్త్ షెల్కి వెళ్ళింది అనుకున్నాం. ఓకేనా? అబ్జర్వ్ చేసుకుని దానికంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి, ఒక ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది. ఎందుకంటే ఇది హీట్ని అబ్జర్వ్ చేసుకున్నది, దాని యాక్చువల్గా దానికి కొంత ఎనర్జీ ఉండే, అది హీట్ని అబ్జర్వ్ చేసుకున్నది, దానికి ఎనర్జీ పెరిగింది. ఓకేనా? ప్రతి షెల్లో దానికి స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది, దీని ఎనర్జీ పెరిగింది కాబట్టి ఇది పైకి వెళ్ళిపోతుంది, అంతే. ఇది పైకి వెళ్ళిపోతుంది, బట్ పైన ఎక్కువసేపు ఉండదని చెప్పిన నేను, అర్థమైందా? సో ఎప్పుడైతే పైకి వెళ్తుందో మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఎంతైతే ఎనర్జీని అది తీసుకుందో ఆ ఎనర్జీని వదిలేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, మళ్ళీ దాని ప్లేస్ ఎక్కడికో మళ్ళీ కూడా అదే ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుందని చెప్పుకున్నాను. ఓకేనా? సో ఎప్పుడైతే ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్తుందో, అర్థమవుతుందా? అప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదా. సో ఈ రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ అనేటువంటిది సో ఆ ఆటమ్ని విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది కదా, ఆ స్పెక్ట్రంలోకి తీసుకెళ్తుంది. ఐ హోప్ అర్థం కాలేదు కదా. సో ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ చేస్తుందో ఆ ఆటమ్ అనేటువంటిది అప్పుడు అది విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే కంటికి కనిపించేటువంటి విజిబుల్ లైట్ ఉంటుంది కదా, సో ఆ స్పెక్ట్రంలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు ఈ ఎలిమెంట్స్ అనేటువంటి. సో ఎస్ బ్లాక్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్స్ కూడా మనం అప్పుడు ఒకటి ఏంటి, ఇట్లా స్పెక్ట్రమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ స్పెక్ట్రంలో సో ఫస్ట్ బామర్ సిరీస్ ఏంటి, అది యూవీ రీజియన్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా? సో లైమన్ సిరీస్ యూవీ రీజియన్లో, బామర్ సిరీస్ ఇంకో రీజియన్లో ఉంటుందని చెప్పుకున్నాం. అంటే కొన్ని కలర్స్ని షో చేస్తాయి. బామర్ సిరీస్ విజిబుల్ రీజియన్లో ఉంటుందని చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ చేస్తాయో ఎస్ బ్లాక్ ఉన్నటువంటి ఆల్కలీ మెటల్స్ అన్నీ కూడా ఇవి ఏం చేస్తాయంటే ఈ రీజియన్లో ఈ రీజియన్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఈ రీజియన్ అంటే ఏంటిది? విజిబుల్ రీజియన్ అంటే ఏంటిది? విబ్జర్, VIBGYOUR. సో విబ్జర్ అనేటువంటిది 390 నానోమీటర్ల నుంచి 780 నానోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇవి ఈ కలర్స్ అన్ని మన కంటికి కనిపిస్తాయి. సో ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఫ్లేమ్ టెస్ట్ చేస్తారో అప్పుడు ఇవి ఎలక్ట్రాన్స్ని ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని అవి మనకు హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి మళ్ళీ ఎనర్జీని రిలీజ్ చేసి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తాయి కదా. సో ఈ సిచ్యువేషన్లో అవి కలర్ని షో చేస్తాయని చెప్తున్నాడు. అర్థమవుతుందా? కలర్ని షో చేస్తాయని చెప్తున్నాను. నేను ఇక్కడ డెఫినేషన్ రాశాను, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఇన్ అ ఫ్లేమ్ టెస్ట్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ ది వ్యాలెన్స్ షెల్ అబ్జర్వ్ ద ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ అని రాసుకోండి, అబ్జర్వ్ ద ఎనర్జీ అండ్ దెన్ ఎగ్జైటెడ్ అండ్ ఫాలోడ్ బై ద డీఎగ్జైటెడ్. ఎగ్జైట్ ఎప్పుడైందో మళ్ళీ అది డీఎగ్జైట్ అయిపోద్ది. అర్థమవుతుందా? డీఎగ్జైటేషన్కి వెళ్ళి త్రూ రిలీజింగ్ ద ఎక్స్ట్రా ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకేనా? సో ఈ ఎనర్జీని రిలీజ్ చేస్తుందట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్లో అది ఎనర్జీని రిలీజ్ చేస్తుందట. సో అప్పుడు విచ్ గివ్స్ అ స్పెసిఫిక్ కలర్. సో ఈ రిలీజ్ చేసిన ఎనర్జీ అనేటువంటి వాటికి ఒక స్పెసిఫిక్ కలర్ని ఇస్తుందట. సి హియర్ లిథియంకి అది క్రిమ్సన్ రెడ్ కలర్ని షో చేస్తుందంట, క్రిమ్సన్ రెడ్ కలర్ని. సోడియం సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకుందాం, ఎగ్జైట్ అయింది, మళ్ళీ డీఎగ్జైట్ అయింది, ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు అదేంటిది ఎల్లో కలర్లో ఉంటుందట. అండ్ పొటాషియం వైలెట్ కలర్ని, రుబీడియం రెడ్ వైలెట్ అండ్ సీసియం బ్లూ కలర్ని షో చేసిందని చెప్తున్నాను. ఈ కలర్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద వాట్
ఫ్లేమ్ టెస్ట్. లెటెస్ట్ గో టు ద వాట్ కెమికల్ ప్రాపర్టీస్. వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా, ఎన్సీఆర్టీ ఆర్ తెలుగు అకాడమీ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మరి సార్ మనం తెలంగాణలో తెలుగు అకాడమీ నుంచి అడగాలి, మరి ఎందుకు సార్ మనం ఎన్సీఆర్ నుంచి అడుగుతారంటే మన తెలంగాణలో ప్రతి ఒక్కరు స్టేట్ సిలబస్ చదువుకోవట్లేదు, కొన్ని కాలేజెస్ ఉన్నాయి వాళ్ళు సెంట్రల్ సిలబస్ కూడా చదువుకుంటారు. ఓకేనా, సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక 10% మనకేంటంటే ఎక్స్ట్రా సిలబస్ ఉన్నటువంటి ఎన్సీఆర్టీ నుంచి కూడా మనకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తాడు. ఓకేనా, ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ ఆల్మోస్ట్ సేమ్, ఒక 5 to 10% డిఫరెన్స్ అంతే, మోస్ట్లీ అన్ని పాయింట్లు కూడా సేమ్. ఓకేనా, సో ఫ్లేమ్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం.